అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనం. అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి. నా ప్రియ సహోదరులారా, ప్రారంభ దినాలలో క్రైస్తవ సువార్త అధిగమించిన అన్నిటికంటే పెద్ద అడ్డంకి ఏంటో తెలుసా? ఆనాటి తొలి అనుచరుల మనస్సులలో బలంగా పాతుకుపోయిన పక్షపాతం. రక్షణ అనేది కేవలం యూదుల నుండి మాత్రమే వస్తుందని, అబ్రహాము సంతానము లేదా శారీరకంగా సున్నతి పొందిన వారు తప్ప ఈ లోకంలో మరెవ్వరూ రక్షింపబడలేరని వారు ఎంతగానో నమ్మేవారు. అందువల్లనే యేసుక్రీస్తు భూమి మీదున్న సమస్త జనులకు రక్షకుడిగా వచ్చాడని, ఆయన ద్వారానే లోకంలోని ప్రజలందరూ ఆశీర్వదింపబడతారనే ఆత్మీయ సత్యాన్ని అపోస్తలులు కానీ, యూదయలోని ఇతర సహోదరులు కానీ అంత సులభంగా స్వీకరించలేకపోయారు. ఆ గంభీరమైన అభిప్రాయాన్ని అంగీకరించడం వారికి చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే అది వారు చిన్నప్పటి నుండి నేర్చుకున్న పాత పద్ధతులకు పూర్తి వ్యతిరేకంగా ఉండింది. అందుకే వారు పేతురు చేసిన పనిని చూసి అతన్ని వెంటనే యెరూషలేము సభ ఎదుటకు పిలిపించారు. వారు పేతురుతో, నీవు సున్నతి పొందని అన్ని జనుల యొద్దకు వెళ్ళి వారితో కలిసి ఒకే బల్ల మీద భోజనం చేశావు అని ఎంతో కోపంతో వాదానికి దిగారు. అప్పుడు పేతురు, దేవుడు దర్శనంలో తనకు ప్రత్యక్షమై, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమని ఎంతమాత్రమూ ఎంచవద్దు అని ఎలా చూపించాడో స్పష్టంగా వివరించాడు. అలాగే అన్యుడైన కొర్నేలియు అతని ఇంటివారు వాక్యాన్ని విశ్వసించినందున వారికి సువార్త ప్రకటించమని ప్రభువే స్వయంగా తనకు ఆజ్ఞాపించాడని పేతురు ఆ విషయమంతా పూర్తిగా వివరించాల్సి వచ్చింది. అలా వివరించేంత వరకు అతడు వారి ముందు నిర్దోషిగా నిలబడలేకపోయాడు. ఎప్పుడైతే పేతురు సాక్ష్యాన్ని వారు విన్నారో ఆ తర్వాత ఆ యూద క్రైస్తవులు దేవుడి ఇచ్చిన ఆ కృపను ఏమాత్రం ఎదిరించలేకపోయారు. వారు తక్షణమే క్రైస్తవ్యం యొక్క సరిహద్దులు కేవలం యూదులకే పరిమితం కాదని, అవి చాలా విశాలమైనవని అంగీకరించారు. వారు ఎంతో సంతోషిస్తూ, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేశాడు అని చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనమంతా ఆనాటి యూదుల లేదా అన్యజనుల సాంప్రదాయ సంకెళ్ల కింద అసలు లేము. యూదులైనా అన్యజనులైనా దాసులైనా స్వతంత్రులైనా మనమందరం క్రీస్తు యేసునందు ఏకముగా ఉన్నాము అని చాటి చెప్పే ఒక అద్భుతమైన కృపాకాలంలో మనం జీవిస్తున్నాము. నేను ఈ చారిత్రక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు కానీ, ఈ సమయంలో ముఖ్య ధ్యానాంశం ఏమిటంటే జీవార్థమైన మారుమనస్సు. దేవుని సజీవ వాక్యము మన ఆత్మను, ప్రాణాన్ని, కీళ్లను, మూలుగును విభజించినంతగా వాడిగల రెండంచెల పదునైన ఖడ్గము వలె పనిచేయనట్లు దాని గురించి మీతో మాట్లాడటానికి దేవుడు నాకు కృప అనుగ్రహించునుగాక. అసలు జీవార్థమైన మారుమనస్సు అంటే ఏమిటి? మనం దేవుని నుండి నిత్యజీవాన్ని పొందుకోవటానికి గాను మన అంతరంగంలో నిజమైన ఆత్మీయ జీవితాన్ని కలుగజేసే మారుమనస్సే ఈ జీవార్థమైన మారుమనస్సు. ఈ మారుమనస్సు తనతో పాటు ఒక నూతన ఆత్మీయ జీవాన్ని తీసుకువస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజానికి లోకంలో కొన్ని రకాల మారుమనస్సులు ఉంటాయి. అవి కేవలం మనుషులలో కలిగే తాత్కాలిక మనస్సాక్షి గద్దింపు వలనో లేదా వారి సహజ స్వభావంలో నుండో పైకి పుట్టుకొస్తాయి. అలాంటి తాత్కాలిక పశ్చాత్తాపాలు మనుషుల్లో కొంతవరకు శారీరక ప్రవర్తనను మార్చగలవేమో కానీ వారిలో నిజమైన ఆత్మీయ జీవాన్ని మాత్రం ఎంతమాత్రం ఉత్పత్తి చేయలేవు. కానీ ఇక్కడ లేఖనంలో చెప్పబడిన మారుమనస్సు సాక్షాత్తు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు చేతనే మన హృదయంలో ఉద్భవిస్తుంది. అది మన ఆత్మలో ఒక గొప్ప జీవాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు తన అపరాధాల చేత, పాపాల చేత ఆత్మీయంగా చనిపోయిన మనిషి ఈ మారుమనస్సు ద్వారా క్రీస్తుతో కూడా సజీవంగా బ్రతికించబడతాడు. ఎంతో కఠినంగా ఉన్న పాపులు సైతం ఇప్పుడు దేవుని వాక్యానికి లోబడి దీనులుగా దాన్ని అంగీకరిస్తారు. అంతవరకు అవినీతి, అంధకారం మధ్య ఆత్మీయంగా నిద్రిస్తున్నవాడు దేవుని కుమారులలో ఒకడిగా మారటానికి, ఆయన పరలోక సింహాసనానికి సమీపంగా నిలబడటానికి అద్భుతమైన శక్తిని పొందుకుంటాడు. ఇదే నిజమైన జీవార్థమైన మారుమనస్సు అని నేను నమ్ముతున్నాను. ఇది చనిపోయిన పాపి ఆత్మకు నూతన జీవాన్ని ఇస్తుంది. మరియు అట్టి మారుమనస్సు విశ్వాసికి నిత్యజీవాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అయితే లోకంలో ఆత్మను రక్షించలేని కొన్ని నకిలీ మారుమనస్సులు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో కొంతమంది బోధకులు సమాజంలో ఉన్నారు. మనుష్యులు ఎంతగా పశ్చాత్తాపపడి క్రీస్తును విశ్వసించినప్పటికీ వారు మరలా రక్షణ నుండి తొలగిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోవచ్చు అని వారు గట్టిగా వాదిస్తుంటారు. ఇక్కడ మన వాక్య భాగంలో చెప్పబడిన మారుమనస్సు అటువంటిది ఎంతమాత్రం కాదు. ఇది క్రీస్తులో నిత్య రక్షణకు ఒక నిజమైన చెరిగిపోని సజీవ ముద్ర.
ఈ మారు మనస్సు ప్రస్తుతం మనల్ని క్రీస్తులో స్థిరంగా నిలిపి ఉంచుతుంది. అంతేకాదు, మనం ఈ లోకాన్ని విడిచి నిత్యత్వంలోనికి వెళ్ళినప్పుడు ఎన్నటికీ నాశనము కానటువంటి పరలోక ఆనందాన్ని మనకు ఇస్తుంది. ఈ జీవార్థమైన మారు మనస్సే ఆత్మకు లభించే నిజమైన రక్షణ. మన ఆత్మీయ రక్షణకు కావలసిన సమస్తము ఇందులో నిండుగా ఇమిడి ఉంది. ఇది మనల్ని నిత్యరక్షణ కొరకు పరిపూర్ణంగా సిద్ధపరుస్తుంది. సరే, ఈ సత్యాన్ని మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే మొదటగా లోకంలో ఉన్న కొన్ని నకిలీ మారుమనస్సులను మనం పరిశీలిద్దాం. అందులో మొదటిది ఏమిటంటే, సువార్త విని కేవలం భయంతో వణకటం అనేది ఎంతమాత్రం నిజమైన మారుమనస్సు కాదు. అనేక మంది సువార్త ప్రసంగం విన్నప్పుడు దేవుని వాక్యంతో కూడిన ఒక ప్రత్యేక శక్తి వలన వారు అత్యధికంగా కదిలించబడి ప్రభావితమవుతారు. లేఖన సత్యాలు ప్రసంగ వేదిక నుండి ధ్వనించినప్పుడు మోకాళ్ళు ఒకదానికొకటి తాకుచున్నట్లుగా, కళ్ళు నీటి ఊటల వలె కన్నీళ్లతో ప్రవహించుచున్నట్లుగా నేను కొంతమంది మనుషులను చూశాను. వారి ఆత్మల తీవ్ర విచారమును నేను చూశాను. ఏలయనగా వారిలో కొందరు నాకు చెప్పినట్లుగా వారు వణకబడ్డారు. ఆ స్వరం వినుటకు వారికి వీలు కానంతగా అది సీనాయి యొక్క భయంకరమైన బోరువలె ధ్వనించి వారు నాశనాన్ని మాత్రమే ప్రకటిస్తున్నట్లు అనిపించింది. అయితే మీరు సువార్త ప్రకటన వలన ఎంతగా ప్రభావితమైనప్పటికీ మీకు జీవార్థమైన మారుమనస్సు ఉండకపోవచ్చు. మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు తీవ్రమైన భయం కలగవచ్చు. అయినప్పటికీ మీరు కఠినమైన పాపులుగా ఉండవచ్చు. ఒక ఉదాహరణతో ఈ వాక్యాన్ని నేను ధృవీకరిస్తాను. పౌలు చేతులకు సంకెళ్ళు వేయబడి ఫేలిక్సు ఎదుట నిలవబడ్డాడు. మరియు అతడు నీతిని, ఆశానిగ్రహమును, రాబో తీర్పును గూర్చి ప్రకటించినప్పుడు ఫేలిక్సు వణికెను అని రాయబడి ఉన్నది. అయినప్పటికీ ఫేలిక్సు, ఇప్పుడు వెళ్ళుము, నాకు తగిన సమయము దొరికినప్పుడు నిన్ను పిలిపింతును అని వాయిదా వేసి నాశనంలోనికి వెళ్ళిపోయాడు. మీలో చాలామంది దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆందోళనకు గురవుతారు. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడనే ఆలోచనకు మీరు తరచుగా ఆశ్చర్యపడుతూ భావోద్వేగానికి గురి అవుతారు. కానీ మీరు మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడలేదు. దేవుని వైపుకు తిరగలేదు కనుక మీరు విసర్జింపబడిన వారుగా ఉంటారని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు దేవుని వాక్యమును విని వణుకుట మాత్రమే కాక మర్యాదస్థుడైన అగ్రిప్ప వలె మారి యేసుక్రీస్తు వైపుకు తిరుగుటకు దాదాపుగా ఒప్పింపబడవచ్చు. అయినప్పటికీ మీకు మారు మనస్సు లేకపోవచ్చు. మీరు అధికంగా సువార్తను వినగోరవచ్చు కూడా. ఆహా! ఈ సువార్త ఎంత గొప్పది! అది ఈ లోకంలోనూ పరలోకంలో కూడా ఎంతటి సంతోషాన్ని ఇస్తుందో! అది నాదైతే ఎంత బాగుండును! దేవుని వాక్యాన్ని వినుట ఎంత బాగుందో అని మీరు అనుకోవచ్చు. ఒక శక్తివంతమైన లేఖన భాగంను చక్కగా విశ్లేషించబడుచుండగా మీరు కూర్చొని ఇది నిజమని నేను అనుకుంటున్నాను అని చెప్పవచ్చు. కానీ మీరు మారు మనసు పొందుటకు ముందు అది హృదయంలో ప్రవేశించాలి. మీరు ప్రార్థనలో మోకాళ్లపై ఉండి వణుకుచున్న పెదవులతో ఇది మీ ఆత్మకు ఆశీర్వాదకరమగునట్లు అడగవచ్చు. అయినప్పటికీ మీరు దేవుని బిడ్డ కాకపోవచ్చు. మీరు పౌలుతో అగ్రిప్ప చెప్పినట్లుగా నీవు నన్ను క్రైస్తవునిగా చేయుటకు దాదాపుగా ఒప్పించుచున్నావు అని చెప్పవచ్చు. అయినప్పటికీ అగ్రిప్ప వలె మీరు ఆ దాదాపు అనే స్థాయిని ఎన్నటికీ దాటకపోవచ్చు. అతడు క్రైస్తవునిగా ఉండుటకు దాదాపుగా ఒప్పింపబడ్డాడు, కానీ పూర్తిగా కాదు. ఇప్పుడు మీలో ఎంతమంది ఇక్కడ దాదాపుగా ఒప్పింపబడ్డారు? అయినప్పటికీ మీరు నిజంగా నిత్యజీవ మార్గములో లేరు. దోషారోపణ మిమ్మల్ని ఎన్నిసార్లు మోకాళ్లపైకి తీసుకువచ్చింది? మీరు దాదాపుగా పశ్చాత్తాపపడ్డారు, కానీ నిజముగా పశ్చాత్తాపపడకుండా అక్కడే నిలిచిపోయారు. అప్పుడే చనిపోయిన శవమును చూడండి. అది తన భయంకరమైన వికృత రూపాన్ని ఇంకా పొందలేదు. దాని చేయి ఇంకా వెచ్చగా ఉంది. మీరు అది బ్రతికి ఉందని ఊహించవచ్చు, మరియు అది దాదాపుగా ఊపిరి పీలుస్తున్నట్లు అనిపిస్తుంది. అది ఇంకా పురుగులు పట్టలేదు. ఇంకా దుర్వాసన రావట్లేదు. కానీ ప్రాణం పోయింది. ప్రాణము లేదు. మీ విషయంలో కూడా అంతే. మీరు దాదాపుగా సజీవులే. ఒక క్రైస్తవునికి ఉండే ప్రతి బాహ్య లక్షణము మీకు దాదాపుగా ఉంది. కానీ మీలో జీవము లేదు. మీకు పశ్చాత్తాపం ఉండవచ్చు. కానీ అది నిజమైన పశ్చాత్తాపం కాకపోవచ్చు. ఓ వేషధారి, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నీవు వణకుట మాత్రమే కాదు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కూడా ఉండవచ్చు. అయినప్పటికీ నీకు జీవార్థమైన మారుమనస్సు లేకపోవచ్చు. నీవు పాతాళంలోనికి దిగిపోవచ్చు. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పుట నీవు వినవచ్చు. మనుషులు దీనిని కూడా దాటుకొని దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొనవచ్చు. అయినప్పటికీ వారికి మారుమనస్సు అంటే తెలియకపోవచ్చు. వారు ప్రసంగము విన్న తర్వాత ఇంటికి వెళ్ళి తాము మారుమనస్సు అని భావించిన కొన్ని పనులు చేస్తారు.
వారు కొన్ని దుర్గుణాలను మరియు తెలివి తక్కువ పనులను విసర్జిస్తారు. గోని పట్టలు ధరించుకుంటారు. వారు చేసిన వాటిని బట్టి వారి కన్నీళ్లు చాలా స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. వారు దేవుని ఎదుట ఏడుస్తారు. ఇవన్నీ చేసినప్పటికీ వారి మారు మనస్సు కేవలం తాత్కాలికమైనది. వారు మరలా తమ పాపముల తట్టు తిరుగుతారు. అటువంటి పశ్చాత్తాపము నిలువగలదని మీరు అనుకొనుచున్నారా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆహాబు అను ఒక వ్యక్తి తన పొరుగువాడైన నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించాడు. నాబోతు దానిని కొంత వెలకు లేదా వేరొక స్థలమునకు ప్రతిగా అమ్ముటకు ఇష్టపడలేదు. ఆహాబు తన భార్య యెజెబెలును సంప్రదించగా ఆమె నాబోతును చంపించి ఆ ద్రాక్ష తోటను రాజుకు దక్కేలా చేసింది. నాబోతు చనిపోయి ఆహాబు ఆ ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకున్న తర్వాత దేవుని సేవకుడు ఆహాబును కలుసుకొని, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నాబోతు రక్తమును కుక్కలు నాకిన స్థలమందు నీ రక్తమును కుక్కలు నాకును. ఇదిగో, నేను నీ మీదకి కీడు రప్పించి నీ ఐశ్వర్యమును తీసివేయదును అని చెప్పాడు. అప్పుడు ఆహాబు వెళ్ళి తనను తాను తగ్గించుకొనెను అని మనము చదువుచున్నాము. మరియు ప్రభువు, ఆహాబు నా ఎదుట తనను తాను తగ్గించుకొన్నందున అతని దినములలో నేను కీడు రప్పింపను అని చెప్పెను. దేవుడు అతనిపై దయ చూపించెను. కానీ దాని తరువాత అధ్యాయంలో ఆహాబు తిరుగుబాటు చేసెను అని మనం చదువుచున్నాము. మరియు గిలాదులోని రామోతు అనే యుద్ధంలో దైవజనుడు చెప్పిన ప్రకారము అతడు చంపబడెను. నాబోతు యొక్క ద్రాక్ష తోటలోనే కుక్కలు అతని రక్తమును నాకెను. మీరు కూడా కొంతకాలము దేవుని ఎదుట తగ్గించుకొనవచ్చు. అయితే మీ అతిక్రమములకు బానిసలుగానే మిగిలిపోవచ్చు. మీరు నరకాగ్నికి భయపడుతున్నారు, కానీ పాపము చేయుటకు భయపడరు. నరకమునకు భయపడుతున్నారు, కానీ మీ దుర్నీతికి భయపడరు. అగాధములోనికి పడవేయబడతారని భయపడుతున్నారు, కానీ ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా మీ హృదయాలను కఠినపరచుకొనుటకు భయపడరు. ఓ పాపీ, నీవు నరకాన్ని చూసి వణుకుతున్నావు కదా! కానీ నిన్ను భయపెట్టున్నది అక్కడ నీ ఆత్మ యొక్క వేదన. ఒకవేళ నరకము లేనట్లయితే నీ మారు మనస్సు కూడా మాయమైపోతుంది. నీవు ఎదురు చూస్తున్న భయములు తీసివేయబడినట్లయితే నీవు మరి ఎక్కువ ధైర్యంతో పాపం చేస్తావు. మరియు నీ ఆత్మ కఠినమై తన ప్రభువు మీద తిరుగుబాటు చేస్తుంది. సహోదరులారా, మోసపోకండి. మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. జీవార్థమైన మారుమనస్సు మీకు ఉన్నదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీరు కొంతకాలము మిమ్మల్ని మీరు తగ్గించుకోవచ్చు, కానీ దేవుని ఎదుట ఎన్నటికీ మారుమనస్సు పొందకపోవచ్చు. ఈ స్థితిని దాటి చాలామంది ముందుకు వెళ్తారు, అయినప్పటికీ కృపను చేరుకోలేరు. మీరు మీ పాపములను ఒప్పుకోవచ్చు, అయినప్పటికీ మారుమనస్సు పొందకపోవచ్చు. మీరు దేవుణ్ణి సమీపించి, నేను నిజముగా నీచుడని అని ఆయనకు చెప్పవచ్చు. మీరు మీ అతిక్రమములు, పాపముల పెద్ద జాబితాను వివరించవచ్చు. అయినప్పటికీ మీ ఘోర స్థితిని గుర్తించకుండా, మీ క్రియల పట్ల నిజమైన ద్వేషము లేశమాత్రమైనా లేకుండా ఉండవచ్చు. మీరు మీ అతిక్రమములను ఒప్పుకొని అంగీకరించవచ్చు. అయినప్పటికీ పాపము పట్ల మీకు అసహ్యము ఉండకపోవచ్చు. మరియు దేవుని బలములో పాపమును ఎదిరించకపోయినట్లయితే, దాని నుండి తిరగకపోయినట్లయితే, మీరు అనుకొనుచున్న మారు మనస్సు కేవలం బంగారపు పూత మాత్రమే అవుతుంది. అది అగ్నిని తట్టుకోగలిగే నిజమైన బంగారముగా ఉండలేదు. మీరు మీ పాపములను ఒప్పుకొనినప్పటికీ మారు మనసు లేక ఉండవచ్చు అని నేను చెప్పుచున్నాను. మరొక్కసారి ఈ అంశంపై నేను చెప్పగలిగిన చివరి ఆలోచన ఇది. మీరు పశ్చాత్తాపానికి తగిన కొన్ని క్రియలు చేయవచ్చు, అయినప్పటికీ మీరు మారు మనస్సు లేని వారిగా ఉండవచ్చు. దీనికి వాక్యపు రుజువును ఇస్తాను. యూదా తన ప్రభువును అప్పగించాడు. ఆ పని చేసిన తర్వాత తాను చేసిన ఆ భయంకరమైన కీడు యొక్క అపరాధ భావన అతనిని ఆవరించింది. అతని అపరాధ భావము మారుమనస్సు యొక్క సమస్త నిరీక్షణను పాతిపెట్టింది. నిరాశ వలన కలుగు దుఃఖము నిజమైన మారుమనస్సు కాదు. అతడు ప్రధాన యాజకుల ఎదుట తన పాపమును ఒప్పుకొని, నిరపరాధి అయిన రక్తమును అప్పగించి నేను పాపము చేసి తిని అని ఏడ్చెను. అందుకు వారు, అది మాకేమి, నీవే చూచుకో అనిరి. దానితో అతడు అపరాధ భావము మోయలేక ఆ వెండి నాణెములను దేవాలయంలో పడవేసి బయటకు వెళ్ళెను. అతడు రక్షింపబడ్డాడా? లేదు. అతడు వెళ్ళి ఉరిపోసుకున్నాడు. అప్పుడు కూడా దేవుని ప్రతీకారము అతనిని వెంబడించింది. ఏలయనగా అతడు ఉరిపోసుకున్న తర్వాత అతడు వేలాడుతున్న ఎత్తు నుండి పడిపోయి తునాతునకలైపోయాడు. అతడు నశించిపోయాడు. అతని ఆత్మ నాశనమైపోయింది. ఈ వ్యక్తి ఏమి చేశాడో చూడండి. అతడు పాపము చేశాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. వెండి నాణెములను తిరిగి ఇచ్చాడు. అయినప్పటికీ అతడు విసర్జింపబడిన వాడే. ఈ సంఘటన మనలో వణుకు పుట్టించటలేదా? ఇంతవరకు మనము అనేక రకముల నకిలీ మారుమనస్సుల గూర్చి చూశాము.
నిజమైన మారు మనస్సును గూర్చియు, జీవార్థమైన ఈ మారు మనస్సు కలిగి ఉన్నామన్నట్టుకు గల కొన్ని గుర్తులను గూర్చి కొంత సమయం ఆలోచిద్దాం. మొట్టమొదటగా యేసుక్రీస్తు వద్దకు వచ్చువారు తరచుగా చేసే 1 లేదా 2 పొరపాట్లను నేను సరిదిద్దనివ్వండి. ఒకటి ఏమనగా వారు మారు మనస్సు పొందటానికి ముందు ధర్మశాస్త్రము యొక్కయు, నరకము యొక్కయు భయంకరమైన మరియు ఘోరమైన ప్రత్యక్షతలను కలిగి ఉండాలని తరచుగా అనుకుంటారు. నేను తగినంతగా పశ్చాత్తాపపడలేదు. నేను ఒక పాపినన్న అనుభూతి నాకు కలుగటలేదు. నేను కొంతమంది ఇతరుల వలె ఘోరమైన దుష్టక్రియలు ఏమీ చేయలేదు. నేను పాపమును ప్రేమిస్తున్నందున కాదు, కానీ బహుశా ఘోర పాపమును చేసి ఉంటే నాకు గొప్ప అపరాధ భావన కలిగి, నిజముగా నేను క్రీస్తు యొద్దకు వచ్చానన్న నిశ్చయత కలిగి ఉండేవాడిని అని కొంతమంది నాతో చెప్తుంటారు. రాబోవు తీర్పునకు సంబంధించిన భయానక ఆలోచనలకు, నిజమైన మారుమనస్సుకు సంబంధం కలదని ఊహించుట ఒక గొప్ప పొరపాటు. అట్టి ప్రేరేపణలు అపవాది నుంచి కలుగును కానీ దేవుని యొద్ద నుండి కాదు. ఒకవేళ మీకు రాబో ఉగ్రతను గూర్చిన భయము కలుగుచున్నను, అది మీ మారు మనస్సులో ఒక భాగము అని భావించవద్దు. మారు మనస్సు అంటే పాపమును ద్వేషించుట. అది పాపము నుండి తిరుగుట మరియు దేవుని బలముతో దానిని విసర్జించుటకు చేసుకుని నిర్ణయము. మారు మనస్సు అంటే పాపమును ద్వేషించి దానిని విడిచిపెట్టుట. ధర్మశాస్త్రపు తీర్పులను బట్టి కలుగు భయానక దృశ్యములు ఏవీ లేకుండా ఒక వ్యక్తి పశ్చాత్తాపపడడం సాధ్యమే. అతడు పశ్చాత్తాపపడుటకు సీనాయి యొక్క బూర శబ్దాలు కానీ ఉరుము ధ్వని కానీ అక్కర్లేదు. కేవలం దేవుని మెల్లని కృపాస్వరమును విని ఒక వ్యక్తి పూర్తిగా పశ్చాత్తాపపడవచ్చు. దేవుడు కొందరి హృదయాలను లూదియా అను స్త్రీ విషయంలో చేసినట్లు విశ్వాసము కొరకు తెరుస్తాడు. మరికొందరిని రాబో ఉగ్రత ద్వారా సంధిస్తాడు. కొందరిని కృప ద్వారా, మరికొందరిని ధర్మశాస్త్ర తీర్పుల ద్వారా ఎదుర్కొంటాడు. అక్కడికి చేరుకోవడానికి వేర్వేరు మార్గాలు ఉండవచ్చు. కానీ ప్రశ్న ఏమిటంటే, అతడు అక్కడికి చేరుకున్నాడా? అతడు అక్కడ ఉన్నాడా? బలమైన తుఫానులో, భూకంపంలో ప్రభువు తరచుగా ప్రత్యక్షము కాలేదు కానీ, నిమ్మళమైన చిన్న స్వరములో ఆయన ప్రత్యక్షమవుతాడు. రక్షణ గురించి ఆలోచించే చాలామంది దీనులైన ప్రజలు చేసే మరొక పొరపాటు ఏమిటంటే, తగినంతగా తాము పశ్చాత్తాప పడలేము అని అనుకుంటారు. వారు ఒక నిర్దిష్ట స్థాయి పశ్చాత్తాప పడితేనే రక్షింపబడతామని ఊహిస్తారు. అయ్యగారు నాకు తగినంత పశ్చాత్తాపము లేదు అని మీలో కొందరు అంటారు. ప్రియులారా, రక్షణకు గొప్ప స్థాయి పశ్చాత్తాపము అవసరం లేదని నేను మీకు చెప్తున్నాను. విశ్వాసంలో స్థాయిలు ఉన్నాయని మీకు తెలుసు. అయినప్పటికీ అతి తక్కువ విశ్వాసము కూడా రక్షిస్తుంది. అదే విధముగా మారుమనస్సులో కూడా స్థాయిలు ఉన్నాయి. మరియు అది నిజమైనదైతే అతి తక్కువ మారుమనస్సు కూడా ఆత్మను రక్షిస్తుంది. విశ్వసించువాడు రక్షింపబడును అని లేఖనము మనకు చెబుతున్నప్పుడు అది అతి చిన్న స్థాయి విశ్వాసమును కూడా కలుపుతుంది. కాబట్టి మారు మనస్సు పొంది రక్షణ పొందుము అని చెప్పినప్పుడు అది నిజమైన మారు మనస్సు యొక్క అతి తక్కువ స్థాయిని కలిగి ఉన్న వ్యక్తిని కూడా రక్షణలో కలుపుకుంటుంది. అంతేకాక మరణానికి లోనుగు ఈ శరీరములో ఉన్నంత వరకు మారు మనస్సు ఎన్నటికీ పరిపూర్ణముగా ఉండదు. ఎటువంటి సందేహము లేని పరిపూర్ణ విశ్వాసమును మనం ఎన్నటికీ పొందలేము. అదే విధముగా కొద్దిపాటి కఠినమైన హృదయం లేకుండా ఉండే మారు మనస్సును కూడా మనం ఎన్నటికీ పొందలేము. మీకు తెలిసిన అత్యంత నిజాయితీ గల పశ్చాత్తాపపడిన వ్యక్తి కూడా తనలో కొంత అసంపూర్ణమైన పశ్చాత్తాపము ఉన్నట్లు భావిస్తాడు. మారు మనస్సు అనేది ఒక నిరంతరమైన జీవితకాల క్రియ. అది నిరంతరము పెరుగుతుంది. ఒక క్రైస్తవుడు తన మరణ పడకపై అంతకుముందు ఎన్నడూ లేనంతగా తీవ్రమైన పశ్చాత్తాపము కలిగి ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఇది మీరు మీ జీవితాంతము చేయవలసిన పని. పాపము చేయుట మరియు పశ్చాత్తాపపడుట, పాపము చేయుట మరియు పశ్చాత్తాపపడుట, ఇవి ఒక క్రైస్తవుని జీవితాన్ని ఏర్పరుస్తాయి. పశ్చాత్తాపపడుట మరియు యేసును విశ్వసించుట, పశ్చాత్తాపపడుట మరియు యేసును విశ్వసించుట, ఇవి అతని సంతోషానికి పరిపూర్ణతను ఏర్పరుస్తాయి. మీరు రక్షింపబడక ముందే మారుమనస్సులో పరిపూర్ణతను ఆశించకూడదు. రక్షింపబడిన తర్వాత కూడా ఏ క్రైస్తవుడు పరిపూర్ణుడు కాలేడు. మారుమనస్సు అనేది ఒక కృప. కొందరు దీనిని రక్షణకు ఒక షరతుగా ప్రకటిస్తారు. కానీ అది ఒక మూర్ఖపు షరతు. రక్షణకు షరతులేమీ లేవు. దేవుడే స్వయముగా రక్షణను ఇస్తాడు. మరియు ఆయన ఇష్టపడిన వారికి మాత్రమే దానిని ఇస్తాడు. నేను ఎవని యందు కనికరము చూపుదునో వాని యందు కనికరము చూపుదును అని ఆయన చెబుతున్నాడు. అట్లయితే దేవుడు మీకు అతి తక్కువ మారుమనస్సును ఇచ్చినట్లయితే, అది నిజమైన మారుమనస్సు అయినట్లయితే దాని కొరకు ఆయనను స్తుతించండి. మరియు మీరు ముందుకు వెళ్ళే కొలది ఆ మారుమనస్సు మరింత లోతుగా పెరుగుతుందని నిరీక్షించండి. ఈ వ్యాఖ్యను క్రైస్తవులందరికీ వర్తింపచేయాలని నేను అనుకుంటున్నాను.
అనేక మంది క్రైస్తవులు తమకు తగినంత లోతైన మారుమనస్సు లేదని భావిస్తున్నారు. మీకు తగినంత అధిక విశ్వాసం లేదని మీరు భావిస్తున్నారు. మీరు ఏం చేయాలి? విశ్వాసమును పెంచమని అడగండి. అప్పుడు అది క్రమముగా పెరుగుతుంది. పశ్చాత్తాపము విషయంలో కూడా అంతే. స్నేహితులారా, మీరు లోతైన మారుమనస్సును పొందుటకు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఒకవేళ మీరు అందులో విఫలమైనప్పటికీ యేసును నమ్ముకోండి మరియు ప్రతిరోజు పశ్చాత్తాపపడే మనస్సును పొందుటకు ప్రయత్నించండి. ప్రారంభంలోనే పరిపూర్ణమైన మారు మనస్సును ఆశించవద్దు అని మరలా చెబుతున్నాను. మీకు యథార్థమైన మారు మనస్సు ఉండాలి. ఆ తరువాత దేవుని కృప వలన మీరు బలము నుండి అధిక బలములోనికి ప్రవేశిస్తారు. చివరకు మీరు ఒక విషసర్పమును ద్వేషించినట్లే పాపమును కూడా అసహ్యించుకుంటారు. అప్పుడు మీరు మారు మనస్సు యొక్క పరిపూర్ణతకు చాలా చాలా దగ్గరగా ఉంటారు. ఇప్పుడు దేవుని దృష్టిలో నిజమైన మారు మనస్సునకు గల గుర్తులేంటి అని మీరు అడుగుతారు. మొదటగా అది ఎల్లప్పుడూ దుఃఖముతో కలిసి ఉంటుంది. ఏ మనిషి కూడా తన పాపము విషయమై దుఃఖము లేకుండా పశ్చాత్తాపపడడు. అది దేవుడు అతనిని పిలిచిన విధానము మరియు అతని పూర్వపు జీవన విధానమును బట్టి ఎక్కువ లేదా తక్కువ తీవ్రతతో ఉండవచ్చు. కానీ కొంత దుఃఖము తప్పనిసరిగా ఉండాలి. ఆ దుఃఖము ఏ సమయంలో వస్తుంది అన్నది ముఖ్యము కాదు. కానీ ఏదో ఒక సమయంలో అది తప్పక రావాలి. లేకపోతే అది క్రైస్తవుని మారు మనస్సు కాదు. పశ్చాత్తాప పడటాన్ని చెప్పుకున్న ఒక వ్యక్తి నాకు ఒకప్పుడు తెలుసు. బయటకు అతడు నిజంగా మారిన స్వభావం కలవాడే. కానీ అతనికి పాపము విషయమై నిజమైన దుఃఖము ఉన్నట్లు నేను ఎన్నడూ చూడలేకపోయాను. అతడు యేసును విశ్వసించినట్లు చెప్పుకున్నప్పుడు కూడా అతనిలో పశ్చాత్తాపపు గుర్తులు నేను ఎన్నడూ చూడలేదు. అతడు ఎంత వేగముగా క్రీస్తు యొక్క కృపలోనికి వచ్చినట్లు కనిపించిందో అంతే వేగముగా తిరిగి పాపంలోనికి వెళ్ళాడని నేను కనుగొన్నాను. అతడు దేవుని గొర్రె కాదు, ఎందుకంటే అతడు పశ్చాత్తాపంలో కడుగబడలేదు. ఏలయనగా దేవుని ప్రజలందరూ తమ పాపముల నుండి మారినప్పుడు అక్కడ కడగబడవలసిన అవసరత ఉంది. ఏ పాపమైతే యేసును శిలువ మరణమునకు అప్పగించిందో అట్టి పాపము పట్ల అసహ్యభావము ఏమాత్రము లేకుండా ఒకడు క్రీస్తు వద్దకు వచ్చి ఆయన ఇచ్చు క్షమాపణను తెలుసుకోలేడు. కన్నీరు లేని కళ్ళు, వంగని మోకాళ్ళు, బద్దలు కాని హృదయములు కలవారలారా, మీరు రక్షింపబడ్డారని మీరెలా అనుకుంటున్నారు? నిజంగా పశ్చాత్తాపపడే వారికి మాత్రమే సువార్త రక్షణను వాగ్దానం చేస్తుంది. అయితే మీరు నిజమైన కన్నీళ్లు కార్చాలని నేను చెప్పటం లేదని గమనించండి. కొంతమంది మనుషులు శారీరక నిర్మాణంలో చాలా కఠినంగా ఉంటారు. వారికి కన్నీరు రాదు. కొందరు నిట్టూర్చగలరు మరియు మూలగగలరు, కానీ కన్నీళ్లు రావు అని నాకు తెలుసు. కన్నీరు తరచుగా పశ్చాత్తాపానికి గుర్తు అయినప్పటికీ మీరు అది లేకుండా కూడా జీవార్థమైన మారు మనస్సును కలిగి ఉండవచ్చు అని నేను చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నదేమిటంటే, ఎంతో కొంత నిజమైన దుఃఖము తప్పక ఉండాలి. ప్రార్థనలో పదముల ఉచ్చారణ లేకపోయినా కనీసం రహస్య ప్రార్థన ఉండాలి. మాట లేకపోయినా ఒక మూలుగు ఉండాలి. కన్నీరు లేకపోయినా ఒక నిట్టూర్పు ఉండాలి. మారు మనస్సును చూపించటానికి అది చిన్నదైనప్పటికీ ఈ మారు మనస్సులో దుఃఖము మాత్రమే కాక సాధన కూడా ఉండాలి. అనగా క్రియలతో కూడిన మారు మనస్సు. నేను పశ్చాత్తాపపడుతున్నాను, నన్ను క్షమించు అని చెప్పి ఆపై ఎప్పటివలె మీ అనుదిన జీవనం కొనసాగించుట సరిపోదు. గత పాపములను బట్టి చాలామంది ప్రజలు చాలా విచారముగా మరియు చాలా పశ్చాత్తాపంతో ఉంటారు. నేను త్రాగుబోతునై ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను మరియు ఆ పాపములో పడిపోయినందుకు నిజంగా విలపిస్తున్నాను. అలా చేసినందుకు నేను తీవ్రముగా విచారిస్తున్నాను అని అంటారు. ఆ తరువాత వారు నేరుగా ఇంటికి వెళ్తారు. మరియు ఆదివారము 1 కాగానే వారు మరలా ఆ పనిలోనే ఉన్నట్లు మీరు కనుగొనవచ్చు. అయినప్పటికీ అటువంటి వ్యక్తులు తాము మారుమనస్సు పొందామని చెప్పుకుంటారు. వారు పాపులమని చెప్తూ పాపమును ప్రేమించుటలేదు అని చెప్పినప్పుడు మీరు వారిని నమ్ముతారా? వారు ఆ సమయానికి దానిని ప్రేమించకపోవచ్చు. కానీ వారు నిజముగా పశ్చాత్తాపపడి మునుపటి వలె మరలా ఎలా అతిక్రమింపగలరు? మీరు మరలా మరలా అతిక్రమించి మీ పాపమును విడిచిపెట్టకపోతే మిమ్మును ఎలా నమ్మవచ్చు? మనము చెట్టును దాని ఫలము ద్వారా తెలుసుకుంటాము. మీరు పశ్చాత్తాపపడిన వారైతే మారు మనస్సుకు తగిన క్రియలు ఫలముగా ఇస్తారు. ఒక భక్తుడైన సేవకుడు చెప్పిన సంఘటన పశ్చాత్తాప శక్తిని చూపుటకు చాలా అందమైన ఉదాహరణ అని నేను తరచుగా అనుకుంటాను. అతడు పశ్చాత్తాపమును గురించి ప్రకటించుచు తన ప్రసంగములో దొంగతనము యొక్క పాపమును గూర్చి మాట్లాడియుండెను. ప్రసంగం అయిన తర్వాత ఆ సేవకుడు ఇంటికి వెళ్ళుచుండగా ఒక కూలి అతని పక్కన నడుస్తూ వచ్చాడు. మరియు ఆ సేవకుడు ఆ కూలీ చొక్కా కింద ఏదో ఉన్నట్లు గమనించాడు.
అతడు తనతో మరింత దూరం రావాల్సిన అవసరం లేదని సేవకుడు చెప్పాడు. కానీ ఆ వ్యక్తి పట్టుపట్టాడు. చివరకు అతడు, నా భుజం కింద ఒక పార ఉంది, దానిని నేను ఆ పొలము నుండి దొంగిలించాను. మీరు దొంగతనము పాపము అని ప్రకటించడం విన్నాను. మరియు నేను తిరిగి వెళ్ళి దానిని మళ్ళీ అక్కడే ఉంచాలి అని చెప్పాడు. దొంగిలించబడిన వస్తువును తిరిగి ఉంచటానికి అతన్ని వెనక్కి వెళ్ళేలా చేసినది నిజమైన పశ్చాత్తాపము. మనము చదివే దక్షిణ సముద్ర ద్వీపవాసుల గాథ వలె ఇది ఉన్నది. వారు మిషనరీల దుస్తులు మరియు ఇంటి సామాగ్రిని, వారి ఇళ్లలోని ప్రతిదానిని దొంగిలించారు. కానీ వారు రక్షించబడినప్పుడు వాటన్నిటినీ తిరిగి తీసుకువచ్చారు. కానీ మీలో చాలామంది పశ్చాత్తాపపడుతున్నాము అని చెబుతారు. అయినప్పటికీ దాని నుండి ఏ ప్రయోజనము కలుగుటలేదు. అది ఒక చిటికెడు విలువ కూడా చేయదు. ప్రజలు తాము దోపిడీ చేసినందుకు లేదా జూదగృహాన్ని నడిపినందుకు నిజముగా పశ్చాత్తాపపడుతున్నాము అని చెబుతారు. కానీ ఆ సంపాదననంతటిని తమ గొప్ప సౌకర్యము కొరకు వినియోగించుటకు వారు చాలా జాగ్రత్త వహిస్తారు. నిజమైన మారుమనస్సు పశ్చాత్తాపానికి తగిన క్రియలను కలుగజేస్తుంది. అది క్రియారూపకమైన మారుమనస్సుగా ఉంటుంది. అయినప్పటికీ మీ మారుమనస్సు నిలకడగా ఉన్నదో లేదో పరీక్షించుకొనుట ద్వారా అది క్రియారూపకమైనదో కాదో మీరు తెలుసుకోవచ్చు. మీ మారుమనస్సులలో చాలా వరకు క్షయవ్యాధిగ్రస్తుని చెంపలపై ఉండే తాత్కాలిక ఎరుపుదనం వంటివి. అది ఆరోగ్యానికి చిహ్నము కాదు. ఒక యువకుడు తాను కొత్తగా ప్రవేశించిన నిలకడలేని భక్తి జీవితంలో అనేక మార్లు నేను చూశాను. అతడు తన పాపముల విషయమై పశ్చాత్తాపపడబోతున్నానని అనుకున్నాడు. ఆ వ్యక్తి కొన్ని గంటలు దేవుని ఎదుట తీవ్రముగా పశ్చాత్తాపపడ్డాడు మరియు కొన్ని వారాల పాటు తన దుర్గుణాలను విడిచిపెట్టాడు. అతడు ప్రార్థనా మందిరానికి హాజరయ్యాడు మరియు దేవుని బిడ్డవలే మాట్లాడాడు. కానీ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అతడు తన పాపములకు తిరిగి వెళ్ళాడు. ఆ దురాత్మ తన ఇంటికి తిరిగి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దురాత్మలను వెంటపట్టుకుని తెచ్చింది. ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదయింది. మీ పశ్చాత్తాపము ఎంతకాలము నిలిచింది? అది నెలల తరబడి కొనసాగిందా, లేదా అకస్మాత్తుగా మీ పైకి వచ్చి అకస్మాత్తుగా వెళ్ళిపోయిందా? మీరు, నేను సంఘములో చేరతాను, నేను దేవుని కార్యము కొరకు ఇది అది మరియు మరికొన్ని చేస్తాను అని చెప్పారు. మీ క్రియలు నిలకడగా ఉన్నాయా? మీ మారు మనస్సు 6 నెలలు నిలబడుతుందని మీరు నమ్ముతున్నారా? అది 12 నెలలు కొనసాగుతుందా? మీరు శవముగా మారే వరకు అది నిలవబడుతుందా? ఇంకా నేను మిమ్మల్ని మరొక ప్రశ్న అడగాలి. మీ ఎదుట ఎటువంటి శిక్ష లేకపోయినా మీరు మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడతామని మీరు అనుకుంటున్నారా? లేదా మీరు మీ పాపములలో కొనసాగితే శిక్షింపబడతారని మీకు తెలుసు కాబట్టి పశ్చాత్తాపపడుతున్నారా? నేను మీకు నరకం అనేది అసలు లేదు. మీరు శాపనార్థాలు పెట్టవచ్చు. కావాలనుకుంటే దేవునితో సంబంధం లేకుండా మీరు జీవించవచ్చు. మీకున్న సుగుణాలకు ఎటువంటి బహుమానము లేదు. అలాగే మీ పాపానికి ఏ శిక్ష లేదు అని చెప్తే మీరు దేనిని ఎంచుకుంటారు? దేవుని కృప వలన నీతికి ప్రతిఫలము లేకపోయినా, నీతి వలన పొందటానికి ఏమీ లేకపోయినా, మరియు పాపము వలన కోల్పోవటానికి ఏమీ లేకపోయినా, నేను నీతిని ఎంచుకుంటాను అని మీరు నిజాయితీగా చెప్పగలరా? ప్రతి పాపి నరకపు గుమ్మమునకు దగ్గరగా వచ్చినప్పుడు తన పాపమును ద్వేషిస్తాడు. ప్రతి హంతకుడు ఉరికంబానికి వచ్చేటప్పుడు తన నేరమును ద్వేషిస్తాడు. తనకు శిక్ష పడబోతుందని తెలిసినప్పుడు తప్ప ఒక బిడ్డ తన తప్పును అంతగా ద్వేషించిన సందర్భము నేను ఎన్నడూ చూడలేదు. మీరు పాతాళమునకు భయపడవలసిన అవసరం లేకపోయినా, మీరు ఎంత పాప జీవితము గడిపినను ఎటువంటి శిక్ష లేదని మీకు తెలిసినప్పటికీ, నేను పాపమును చేయలేను అని భావిస్తున్నారా? మీరు ఇంకా పరిశుద్ధతను కోరుకుంటున్నారా? మీరు ఇంకా క్రీస్తువలె జీవించడానికి కోరుకుంటారా? అట్లయితే మీరు దీనిని నిజాయితీగా చెప్పగలిగితే, మీరు ఈ విధంగా దేవుని వైపుకు తిరిగి మీ పాపమును నిత్యమైన ద్వేషముతో ద్వేషిస్తే, మీకు జీవార్థమైన మారుమనస్సు కలదని గ్రహించిన వారై ఏమాత్రము మీరు భయపడనక్కర్లేదు. ఇప్పుడు ముగింపు భాగము ధ్యానిద్దాము. అదేమంటే మనుషులకు జీవార్థమైన మారుమనస్సును దయచేసిన దేవుని అనుగ్రహం. ఇది నిత్యజీవమును నిశ్చయపరచు ఆత్మీయ మేలులలో ఒకటి. రక్షణ మార్గమును సిద్ధపరచటమే కాదు, కృపను పొందుటకు మనుష్యులను ఆహ్వానించటమే కాదు, మనుషులు రక్షింపబడినట్లు వారిని సిద్ధపడేలా చేయుట దైవ కనికరములోని అద్భుతము. దేవుడు మన పాపముల కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును శిక్షించాడు. దాని ద్వారా ఆయన తప్పిపోయిన తన బిడ్డలందరికీ రక్షణను సిద్ధపరిచాడు. ఆయన తన సేవకుణ్ణి పంపుతాడు. ఆ సేవకుడు మనుషులను మారుమనస్సు పొంది విశ్వసించమని ఆజ్ఞాపించి,
వారిని దేవుని వద్దకు తీసుకురావటానికి కృషి చేస్తాడు. వారు ఆ పిలుపును వినరు మరియు వారు ఆ సేవకుణ్ణి తిరస్కరిస్తారు. కానీ అప్పుడు పరలోకపు దూత పంపబడతాడు. ఆయన మనుషులను మారుమనసు పొంది దేవుని వైపుకు తిరగమని పిలుస్తాడు. వారి ఆలోచనలు కొద్దిగా తిరుగుబాటుగా ఉంటాయి. కానీ ఆ దేవుని ఆత్మ వారితో పెనుగులాడిన తరువాత వారు తాము ఎటువంటి వారమో అనేది మర్చిపోయి మారుమనసు పొంది దేవుని తట్టు తిరుగుతారు. మనుషులు దేవునితో ప్రవర్తించినట్లు మనతో ప్రవర్తిస్తే మనమేమి చేస్తాము? మనము ఒక విందును సిద్ధపరిచి అతిథులను ఆహ్వానించుటకు దూతలను పంపిన తరువాత వారు రాకపోతే మనమేమి చేస్తామనుకుంటున్నారు? మీరు వారిలో ఒక్కొక్కరిని సందర్శించి వారిని విందుకు తీసుకుని వచ్చుటకు శ్రమ పడతారని మీరు అనుకుంటున్నారా? మరియు వారు కూర్చొని తినలేమని చెప్పినప్పుడు మనము వారి నోళ్లను తెరుస్తామా? వారు ఇంకా తినలేమని మొరాయిస్తే మనము వారిని తినేలా చేస్తామా? ప్రియులారా, మీరు ఆ విధముగా చేయరని నేను అనుకుంటున్నాను. మీ ఆహ్వానాన్ని తిరస్కరించిన అతిథులతో వారికి ఈ విందులో పాలు లేదు అని అనుకొనరా? కానీ దేవుడు ఏమి చేస్తాడు? ఆయన ఇలా అంటాడు: ఇప్పుడు నేను ఒక విందును చేస్తాను. నేను ప్రజలను ఆహ్వానిస్తాను. మరియు వారి లోపలికి వచ్చుటకు ఇష్టపడకపోతే నా సేవకుడు వెళ్ళి వారిని లోపలికి తీసుకువచ్చుటకు వారిని బలవంతము పెట్టును. నేను నా సేవకులతో నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము అని చెప్తాను అని దేవుడు అంటున్నాడు. వారు సమ్మతించేలా చేయుట అనేది అద్భుతమైన దేవుని కార్యము కాదా? ఆయన దానిని బలవంతముగా చేయడు, కానీ ఒక మధురమైన ఆత్మీయ ఒప్పింపును ఉపయోగిస్తాడు. వారు మొదట రక్షింపబడటానికి ఎంత ఇష్టము లేని వారుగా ఉన్నప్పటికీ మీరు నా వైపు తిరుగునట్లు చేయుటకు నాకు శక్తి కలదు మరియు నేను ఆ పని చేస్తాను అని దేవుడు అంటాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డల మనస్సాక్షికి దేవుని వాక్యమును ఎంత చేరువగా తీసుకువస్తాడంటే వారు యేసుని ప్రేమించటానికి ఇంక నిరాకరించలేరు. అయితే గమనించండి, అది వారి చిత్తమును బలవంతముగా తిప్పుట ద్వారా కాదు, కానీ వారి చిత్తమును మార్చే ఒక మధురమైన ఆత్మీయ మేల్కొల్పు ద్వారా. పాపులారా, ఇక్కడ నిలబడి నా ప్రభువు యొక్క కనికరమును సన్నుతించుడి. ఆయన మనుషుల ఎదుట గొప్ప విందును ఏర్పాటు చేయటమే కాక వారు వచ్చి వాటిలో పాలు పంచుకునేలా ప్రేరేపిస్తాడు. మరియు వారిని నిరంతరమైన నిత్య నివాసమునకు తీసుకువెళ్లే వరకు విందు చేయనట్లు వారిని బలవంతం చేస్తాడు. ఆయన వారిలో ప్రతి ఒక్కరితో, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని అంటాడు. ప్రభువా, ఇప్పుడు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని వారు కేక వేస్తారు. నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన నీ కృప నీవు నన్ను ప్రేమిస్తున్నావని నిరూపిస్తుంది. ఏలయనగా మేము వెళ్ళుటకు ఇష్టము లేని వారుగా ఉన్నాము. కానీ మీరు వెళ్ళాలి అని నీవన్నావు. మేము వెళ్ళము అని అన్నాము. కానీ నీవు మమ్మల్ని వెళ్ళేలా చేశావు. నీవు చేసిన ఆ బలవంతము కొరకు మేము నిన్ను స్తుతిస్తున్నాము మరియు ప్రేమిస్తున్నాము. అది మధురమైన నిర్బంధము. నేను ఎదురాడుచు చెరపట్టబడిన వానిగా ఉంటిని. కానీ ఇప్పుడు నేను సమ్మతించిన వానిగా చేయబడ్డాను. ఆహా! నీ కృప నా హృదయమును జయించియున్నది. మీలో కొందరు, అయ్యా, నేను చాలా కాలముగా పశ్చాత్తాపపడటానికి ప్రయత్నిస్తున్నాను. బాధలలో మరియు వేదనలలో నేను ప్రార్థిస్తున్నాను. విశ్వసించటానికి ప్రయత్నిస్తున్నాను. మరియు నేను చేయగలిగినదంతా చేస్తున్నాను అని అంటారు. నేను మీకు చెప్పేదేమిటంటే దానిని పొందే మార్గము అది కాదు. ఒక వ్యక్తి నేను విశ్వసించాలని కోరుకుంటున్నాను అని చెప్పి పశ్చాత్తాపపడుటకు కొన్ని యాంత్రిక పద్ధతులు అవలంబిస్తే అతడు దానిని ఎన్నటికీ సాధించలేడు. కానీ అతడు పశ్చాత్తాపపడే మార్గమేమిటంటే దేవుని కృప ద్వారా యేసును విశ్వసిస్తూ ఆయనను గూర్చి ఆలోచించుట, ఆయన పొందిన గాయములను, రక్తస్రావమును, ముళ్ళ కిరీటమును, వేదనను తన మనస్సులో ఊహించుకుంటే, క్రీస్తు అనుభవించిన వాటన్నిటిని దర్శనము చేసుకుంటే నేను మీకు హామీ ఇస్తాను, అతడు పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరుగుతాడు. మీకు విశ్వాసము కావాలంటే ఆయన దయచేస్తాడని గుర్తించుకోండి. మీకు మారు మనస్సు కావాలంటే ఆయన దయచేస్తాడు. మీకు నిత్యజీవము కావాలంటే ఆయన దానిని ఉదారముగా ఇస్తాడు. కల్వరి శిలువను చూచుట ద్వారా, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని ఆయన చేసిన శబ్దము ద్వారా ఆయన మిమ్మును పశ్చాత్తాపపడేలా చేయగలడు. అది మారు మనస్సును పుట్టిస్తుంది. అది మిమ్మల్ని ఏడ్చేలా చేస్తుంది. అట్లయితే ప్రియులారా, మీకు మారు మనస్సు కావాలంటే ఇదే నా ఉత్తమ సలహా. యేసు వైపు చూడండి. నేను వివరించిన అబద్ధపు మారు మనస్సుల నుండి మీకు రక్షణనిచ్చి జీవార్థమైన మారు మనస్సును ఆయన మీకు అనుగ్రహించునుగాక.